తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఈరోజు బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. జమిలీ ఎన్నికలపై నిన్న ఏదైతే ప్రవేశపెట్టారో పార్లమెంట్లో జమిలీ ఎన్నికలకు సంబంధించింది బిల్లును అమెండ్మెంట్ గురించి ప్రవేశపెట్టిన సందర్భంలో 269 అనుకూలంగా 198 ఓట్లు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ఏదైతే అసలు ఈ జమిలీ ఎన్నికలు అని ఏంటి, దీని సారాంశం ఏంటి, దీని వెనకాల జమిలీ ఎన్నికలతో ఎవరికి ఎలా జరుగుతాయి, మేలు ఎలా జరుగుతాయి, దానికి సంబంధించింది పూర్తిగా వివరించడానికి ఈరోజు మాతోటి స్టూడియోలో మా చీఫ్ ఎడిటర్ గారు సుధాకర్ శర్మ గారు ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. సుధాకర్ శర్మ గారు జమిలీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తారు. అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథులుగా అయితే పాల్గొంటున్నారో ఈ డిబేట్లో పాల్గొనడానికి సిపిఐ నాయకులు అయినటువంటి చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే బీజేపీ నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదే సమయంలో బీజేపీ మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతోటి ఇప్పుడు స్టూడియోలో మనకు సంబంధించిన జూమ్లో ఆన్లైన్లో ఉన్నారు. ప్రస్తుతం ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించిన మనం డిబేట్లో వెళ్ళే ముందు అసలు జమిలీ ఎన్నికలు ఏంటి, దీని మీద విశ్లేషణ సుధాకర్ శర్మ గారు మనకు పిలుస్తారు. అసలు సుధాకర్ శర్మ గారు మీరు చెప్పండి, అసలు జమిలీ అంటే ఏంటి, జమిలీ ఎన్నికలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్ జీ. ఫోర్ సైడ్స్ టీవీ హ్యాస్ టేకెన్ అప్ ఎ వండర్ఫుల్ డిస్కషన్ టుడే. ఈరోజు మనం అందరూ కూడా జమిలీ ఎన్నికల గురించి భారతదేశం అంతా కూడా చర్చించుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి, జమిలీ ఎన్నికలు ఆవశ్యమా, అసలు జమిలీ ఎన్నికలు ఇప్పుడు రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏవి మొదలైన విషయాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భారతదేశం స్వతంత్రం సాధించిన తర్వాత పీపుల్స్ పార్టిసిపేషన్ యాక్ట్ ప్రకారం మనం డెమోక్రటికలీ ఎలక్టెడ్ పీపుల్ను పార్లమెంట్కి కానీ స్టేట్ అసెంబ్లీస్కి కానీ పంపాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఏర్పడింది. ఆ నేపథ్యంలో 1951 నుండి 1967 వరకు 3 దశల్లో జరిగినటువంటి ఎన్నికలు సజావుగా జరిగాయి. అవి ఒక రకంగా చెప్పాలి అంటే జమిలీ ఎన్నికలే అని మనం భావించవచ్చు. ఎందుకు, సైమల్టేనియస్గా జరిగాయి కాబట్టి. మరి 1967 నుంచి అనేక కారణాల వల్ల, అంటే దేశంలో ఉన్నటువంటి ఇండియా అంటేనే బేసిక్గా జియోగ్రఫికలీ ఇట్స్ ఏ వెరీ డైవర్జెంట్ ప్లేస్ కాబట్టి వీ హ్యావ్ నార్త్ ఈస్టర్న్ ఉంది, అలాగే వీ హ్యావ్ డెజర్ట్, వీ హ్యావ్ ది కోస్ట్, వీ హ్యావ్ ప్లెయిన్స్, వీ హ్యావ్ ద ప్లాటూ, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. కాబట్టి అందుకే దీన్ని ఇండియన్ సబ్ కాంటినెంట్ అని కూడా మనం అంటున్నాం. జియోగ్రఫికల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, కల్చరల్గా, సోషియో కల్చరల్గా, అలాగే రిలీజియస్గా ఏర్పడినటువంటి పలు కారణాల వల్ల 1967వ సంవత్సరం నుంచి కొన్ని రాష్ట్ర ఎన్నికలు లేటుగా నడవటం, కొన్ని అర్లీగా హౌస్ అనేది డిసాల్వ్ కావడం, అలాగే కేంద్రంలో కూడా అనుకోనటువంటి కొన్ని సంఘటనలు ఏర్పడ్డాయి. మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ పరిణామ క్రమం ఏదైతే ఉందో అప్పుడు ఏర్పడినటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ అనేది ఇట్ గాట్ డీవియేటెడ్ ఇంటూ డిఫరెంట్ టైమ్ జోన్స్. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం అనేది తీసుకునేది. ఇలా కాదు, మళ్ళీ కూడా మనం ఇంతకుముందు పూర్వం మనం ఎలా అయితే ఎన్నికలు నిర్వహించుకుంటూ ఉన్నామో ఆ పాత పద్ధతికే వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పంతో సెప్టెంబర్లోనే 2023 సెప్టెంబర్లో ఒక హై లెవెల్ కమిటీని ఆర్గనైజ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ పంపించింది. మరి ఆ కమిటీకి హెడ్గా ఇంతకుముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనకు అందరికీ సేవలు అందించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని హెడ్గా ఉంచారు. అలాగే మిగతా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కానివ్వండి, హరీష్ సాల్వే లాంటి వాళ్ళను, అమిత్ షా లాంటి వాళ్ళను, అలాగే మిగతా చాలామంది ప్రముఖులందరినీ కూడా ఆ పట్టికలో ఉంచి వాళ్ళతో ఒక హై లెవెల్ కమిటీ నిర్ణయించారు అక్కడ. అయితే ఈ సంవత్సరంలో మార్చిలో 18,000 పేజీలతో ఉన్నటువంటి అతి బృహత్తరమైనటువంటి ఒక రిపోర్ట్ అనేది ఆ కమిటీ మనకు ముందు ఉంచింది. మరి ఆ కమిటీ యొక్క సారాంశం ఏంటి అంటే
2029ని బేస్ ఇయర్గా తీసుకొని ఇటువంటి ప్రక్షాళన, రీఫార్మ్ కానీ, రీజనరేషన్ కానీ, రెన్యువల్ కానీ చేయాలి అనుకుంటే 2029తో మనం ప్రారంభం చేస్తే ఇంప్లిమెంటేషన్ మాత్రం 2034లో అవుతుంది. మరి ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు ఇంత త్వరగా మనం ఈ సమయంలో, ఈ సందర్భంలో ఈ ప్రక్రియను మనం తీసుకోవడం సమంజసమా కాదా అనేటువంటి వాదాలు ఉన్నాయి. నిజంగా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఇండియా ఈజ్ ఎ సోవరైన్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి వీ హ్యావ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇలాంటి నేపథ్యంలో ఏ పార్టీ కూడా తమ అభిమతాన్ని చెప్పేటువంటి ఒక అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తే మనకిప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్న 18 అమెండ్మెంట్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఇది జమిలీ ఎలక్షన్ కనుక మనం తీసుకొని రావాల్సి వస్తే దాంట్లో ప్రధానంగా కనుక మనం చూసినట్టయితే ఆర్టికల్ 83 చాలా ముఖ్యం. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు ది డ్యూరేషన్ ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. అలాగే ఇక్కడ మనం కనుక చూసినట్టయితే ఆర్టికల్ 172 ఈజ్ రిగార్డింగ్ ది స్పాన్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. మరి 172 కూడా ముఖ్యమే, ఎందుకంటే 172ను బట్టి ఇప్పుడు అక్కడ అప్పర్ హౌసెస్ కూడా లీడ్ అయ్యేటట్టు ఒక సింక్రనస్ సిచ్యువేషన్ను మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. కాబట్టి 83 అండ్ 172 ఆర్టికల్స్ను మనం సరిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది కాకుండా దేర్ ఈజ్ ఎ నీడ్ బై ది ఇండివిజువల్ స్టేట్స్ టు రాటిఫై టు ది అమెండ్మెంట్ ఆఫ్ 324A, ఆర్టికల్ 324A కూడా మనం చేయాలి. ఎందుకంటే అక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ది లోకల్ బాడీస్, మనం గ్రామ పంచాయతీలు అంటాము, అలాగే మున్సిపల్ బాడీస్ కూడా మనం కన్కరెంట్గా చేసే విధానం ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది కాకుండా ఆర్టికల్ 325లో ముఖ్యంగా ఇలా చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ సరిపోవు కాబట్టి స్పెషల్ పవర్స్ దానికి ఎంపవర్ చేస్తూ అప్పుడేం చేయాలి, ఇలా చేయాలి అంటే కామన్ ఓటర్ సిస్టమ్ అలాగే కామన్ ఐడెంటిటీ సిస్టమ్ను కూడా మనం ప్రవేశపెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ పవర్స్ కూడా ఇవ్వాలి. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు 4 Sides టీవీ ఒక అద్భుతమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీంట్లో పెద్దలందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని మనం అనాలిసిస్ అనేది చేయబోతున్నాం. యా, థ్యాంక్స్ సుధాకర్ శర్మ గారు. ఏదైతే విశ్లేషించారో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించింది, ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నదో దానికి సంబంధించిన ప్రస్తుతాన్ని మాట్లాడడానికి మనతోటి చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. చాడ వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దేశంలో ఈ జమిలీ ఎన్నికలు అనేది అవసరమా? దీనికి ఎవరు ఎలా లాభ పొందగలుగుతున్నారు? ప్రజాస్వామ్యాన్నే కూని చేసే విధంగా ఉన్నాయని నిన్న ప్రియాంక గాంధీ కూడా చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో మీరు మీ అభిప్రాయాన్ని తెలిసి. ఓకే, చాలా వెంకటరెడ్డి వచ్చిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ నమస్కారాలు, ప్రేక్షకులకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారాలు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట 1952లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీకి, పార్లమెంట్కి ఒకసారి జరిగాయి. సార్ వెంకటరెడ్డి గారు, మీ వీడియో ఆన్ చేయండి సార్, మీ వీడియో రావట్లేదు. ఒకసారి వీడియో చాడ వెంకటరెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు ఒకసారి మీరు, ఇక్కడ అందరూ వెంకట్లు ఉన్నారు. వెంకటరెడ్డి గారు బీజేపీ నుండి కూడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే మాకు ఏదైతే అనాలిసిస్ ఉన్నారో ఆయన కూడా వెంకటనారాయణ గారు ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. అందుకోసమే చాడ వచ్చిందా మాది? ఎస్ సార్, రాలేదు సార్, ఇంకా మీ వీడియో రాలేదు. ప్లీజ్ వీడియో నాది, నాకు నేనైతే ఓకే రైట్ సార్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి, ఆడియోలో మాట్లాడండి సార్. తర్వాత నేను మళ్ళీ బీజేపీ వెంకటరెడ్డి గారికి వెళ్తాను. చెప్పండి సార్. ఇగో ఏమ్మా, నా వీడియో కనపడతలే అంటున్నారు మీరు. ఓకే సార్, ఓకే సార్. ఇదే సేమ్ టైంలో ఒకసారి మనం పల్నాటి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నిన్న ఏదైతే జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ జరిగిందో అందులో 20 మంది బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా అక్కడ అబ్సెంట్ అయ్యారు. ఈ విషయంలో మీరు ఎలా ప్రస్తావిస్తారు సార్? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా మీకు అలాగే 4 Side టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. జమిలీ ఎలక్షన్స్ అనేవి, జమిలీ ఎన్నికలు అనేవి కొత్తగా యాక్చువల్ గా చెప్పాలంటే, మీరు ఇంతకుముందు సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగానే 3 times 1951 నుంచి 67 వరకు 3 సార్లు జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్, అదే దాంతో ఎలక్షన్ జరగడం జరిగింది. కానీ 1969లో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంకటరెడ్డి గారు కొంచెం మీ ఫోన్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసేయండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు సార్, మాట్లాడండి సార్.
పల్నాటి వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. హలో, యా, మీరు అన్మ్యూట్ చేయండి, మీరు మ్యూట్ చేయండి సార్, మీ ఫోన్ మ్యూట్ చేయండి. పల్నాటి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు, తర్వాత మనం మీ దగ్గరికి వస్తాను. ఓకే ఓకే రైట్ సార్. మ్యూట్ చేయాలమ్మా. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కొత్త కాదు, ఇది అంతకుముందు జరిగిందే. ఆ ప్రాసెసే మనం ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది. దేశ అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ లేకపోతే దేశంలో ముందుకు పోయే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ 1983 నుంచే ప్రపోజల్ పెట్టుకుంటూ వస్తూ ఉంది. అంటే మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వాలి, కానీ వెనుకబడిన రాష్ట్రాల్లాగా వెనుకబడిన దేశాల్లాగా మనం ఉండకూడదు అనే ఆలోచనతోటి మనకు టెక్నాలజీ పెరిగింది, అన్ని పెరిగాయి, మనం ఎందుకు చేయకూడదనే ఒక ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చింది. కాబట్టి ఇది కొత్తగా నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే 1969లో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం నమ్మూర్తి ప్రసాద్ గారి నేతృత్వంలో పార్టీ ప్రభుత్వంకి వచ్చాక నేను అనుకుంటా దట్స్ ఫస్ట్ డెమోక్రటిక్ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. సో అలాంటి ప్రభుత్వాన్ని రద్దు చేసి జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుంటాను ఆ టైంలో రద్దు చేసి దాన్ని ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరిగింది. అక్కడ బ్రేక్ వచ్చింది. అక్కడ నుండి ఇప్పటివరకు ఇక ప్రెసిడెంట్ రూల్ పెట్టుకుంటూ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని మొత్తం టోటల్గా డైవర్ట్ అయిన అవకాశాలు అయిన సంగతి మనం చూసాం. సో ఆ విధంగా ఇప్పుడు అది కాకుండా మనం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చినప్పుడు ఖర్చు తగ్గుతుంది, లక్షల కోట్ల ఖర్చు తగ్గుతుంది. తర్వాత దాంతో పాటుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తూ ఉంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహారాష్ట్రలో సంవత్సరంలో 6 నెలలు మరి ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ నడుస్తూ ఉంది. గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ 6 నెలలు పోతే 6 నెలల్లో టోటల్గా మరి గవర్నమెంట్ అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ డైవర్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీస్ పడతా ఉంటాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తూ ఉంటుంది, డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగుతూ ఉంటుంది. తర్వాత రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని స్టాప్ చేయడానికి ఒకటి ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తే దాని ద్వారా రకరకాల ప్రయోజనాలు దగ్గర నాకు తెలిసినంత వరకు 1 నుంచి 1.5 విషయం అదిగా సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓకే ఇలాంటిది అంటే లక్షల కోట్లు మనం సేవ్ చేయొచ్చు. డెమోక్రసీ తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ ని కంటిన్యూ చేయొచ్చు. తర్వాత మధ్యలో ఇష్యూస్ రాకుండా కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి బై 2047 కి ఇండియా షుడ్ బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషన్ ఇది ఆర్థిక పరంగా కానీ లేకపోతే మిగతా పరంగా ఉండాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి దీని ఎట్టి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కన్సల్ట్ చేశాక అంతా ఎక్స్పర్ట్స్ అందరినీ కాంటాక్ట్ చేశాక ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ మిగతా అందరినీ 31 పార్టీలు మరి ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. సేమ్ టైం సార్ మీరు ఎప్పుడైతే ఒక్కనే సార్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో 32 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టు, అయితే నిన్న ఏదైతే ఎన్నికలు జరిగాయో అక్కడ దీనికి సంబంధించిన ఓటింగ్ జరిగిందో అందులో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే 20 మంది ఆబ్సెన్స్ అయ్యారు. ఆబ్సెన్స్ అయిన కారణాలు ఏంటి? అసలు వాస్తవానికి ఇంత అద్భుతంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి కారణాలు ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్నికలు మనం ముట్టలేదు, 2034 అనుకుందాం, అయినప్పటికీ ఇప్పుడు ఇప్పటికిప్పుడే ఇది పెట్టడానికి కారణాలు ఏంటి సార్ హడాహుటిగా? ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి నిన్న జరిగిన ఓటింగ్ తప్పితే అది బిల్లు పాస్ చేయడానికి కాదు అక్కడ జరిగిందంత. బిల్లు ప్రవేశపెట్టాక దాని మీద చర్చించాక ఒకవేళ అవసరం వస్తే ఇప్పుడు జేపీసీ కూడా వేశారు, జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారు. అది స్టడీ చేసిన తర్వాత వచ్చిన తర్వాత బిల్లు పాస్ అయ్యేటప్పుడు అప్పుడు అడగొచ్చు అప్పుడు మీ సభ్యులు ఎందుకు అబ్సెంట్ అయ్యారు ఏంటనేది. ఇప్పుడు 269 దగ్గర 269 మంది సభ్యులు ఉన్నారు నిన్న. సో డెఫినెట్ గా అది మరి వాళ్ళందరూ కూడా ఏకీభవించారు కాబట్టి జేపీసీకి రెఫర్ చేశారు. జేపీసీ స్టడీ చేసిన తర్వాత రేపు పొద్దున పార్లమెంట్కి వస్తుంది. పార్లమెంట్కి వచ్చాక చర్చ తర్వాత రాజ్యాంగ సవరణలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చేశాక అప్పుడు బిల్లు ఒకసారి ఇప్పుడు చాడా వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చాడా వెంకటరెడ్డి గారు మీరు చెప్పింది ఇప్పుడు ఎవరైతే మన పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్తున్నారో దీనికి సంబంధించిన దానికి ఒక బిల్లు మాత్రం ప్రవేశపెట్టిన తర్వాత సింపుల్గా ఆ మెజార్టీ లభించింది. దాని తర్వాత ఎప్పుడైతే ఇంకొకసారి దాని మీద చర్చ జరగాలి, దాన్ని ఇంకా వివిధ రూపాలలో కావాలి కాబట్టి దానికి సంబంధించి చాడా వెంకటరెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? సార్ చాడా వెంకటరెడ్డి గారు సార్
హలో ఓకే సార్, ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు వచ్చేసారు. వెంకటనారాయణ గారు మీరు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు వచ్చారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో దీని మీద మనం పల్నాటి వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్పారో దీని మీద ఏకభిస్తున్నారా? అసలు దీంట్లో ఇప్పుడు ఈ ప్రవేశపెట్టడానికి కారణాలు ఏంటి? రాజకీయాలకు సంబంధించి లబ్ధి పొందడానికే ఇప్పుడు బిల్లు పెట్టడం జరిగింది అని చెప్తున్నారు. ఏకపత్యాధిపతిగా ఒక మనకు సంబంధించిన దేశంలో ఏకపత్య రాజకీయం నడిపించడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టిందని నిన్న ప్రతిపక్షాలు ఎవరైతే వాళ్ళు ఆరోపించారో దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? సార్ మీ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ కొంచెం. హలో. ఎస్ సార్ వీఆర్ హియరింగ్ యూ. కమాన్ క్యారీ ఆన్. నరేంద్ర మోడీ గారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనే 400 సీట్లు కావాలని ప్రజలను అభ్యర్థించిండు. ఆయనకు 240 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ప్రతిపాదన అనేది జమిలీ ఎన్నికల ప్రతిపాదన కూడా మొన్నటి ఎన్నికల కంటే ముందు 2 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చర్చకు తీసుకురావడం జరిగింది. కానీ దాన్ని ప్రజలు రిజెక్ట్ చేసినట్టుగానే మనం భావించాలి. ఎగ్జాక్ట్. అయితే ఒక ఫెడరల్ స్ట్రక్చరు, కాన్స్టిట్యూషను, తర్వాత ముఖ్యంగా ఫెడరల్ స్ట్రక్చర్ అంటే సరే ఇవాళ రాష్ట్రాలు ఇప్పటికే వీక్ అయిపోయినాయి. జిఎస్టీ పెట్టి రకరకాల పనులన్నీ తీసుకుపోయాలో పెట్టి రాష్ట్రాల ఆర్థిక వనరులను కూడా కొల్లగొట్టి ఒకరికన్నా పెట్టుకున్నారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేటి ప్రజలకుండే ప్రజాస్వామ్య హక్కును హరించినట్లే అవుతుంది. ఎందుకంటే ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చినా మంచిదే, ఏమవుతుంది? ప్రజలు ఇవాళ ఒక ప్రభుత్వం ఎన్నికైనాక అది నియంతృత్వానికి దారితీస్తున్నది ఏ ప్రభుత్వం అయినా. కాబట్టి ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు రావడం అనేది దేశంలో ఉన్నటువంటి ఆకాస్త ప్రజాస్వామ్యం బతికుండడానికి అది ఉపయోగపడుతుంది. అటు ప్రజల ప్రజాస్వామ్యం కంటే ఏ అభివృద్ధి కానీ ఇది ఒక్కసారి పైసలు ఖర్చు అవుతారు, లేకపోతే ఉద్యోగం అంతా అందులో ఇన్వాల్వ్ అవుతారు, అదంతా కాదు. ప్రజలకు కావాల్సినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము, ఎప్పటికప్పుడు ఈ ఎన్నికైన ప్రభుత్వాలను నిలదీసేటువంటి అవకాశము ఇలాగైతేనే ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు ఒకసారి ఎన్నికలు పెట్టండి, లేదా అన్ని పార్లమెంట్ ఎన్నికలు వేరు. కానీ రాష్ట్రాలలో ప్రజలకు అసెంబ్లీ ఎన్నికలప్పుడే సీరియస్ చర్చ జరుగుతుంది. ఎప్పుడైనా పార్లమెంట్కి ఎన్నికలప్పుడు జరిగే చర్చ వేరు, అది వేరు, ఇది వేరు. కానీ దాని మాటున ఇవాళ రాష్ట్రాలలో కూడా ఎన్నికలు పెట్టుకొని ఇప్పటికే ప్రజాస్వామ్యంలో 2 జాతీయ పార్టీలు స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నాం. అది అమెరికాలో కావచ్చు, వెస్టర్న్ కంట్రీస్లో కావచ్చు, 2 స్ట్రాంగ్ జాతీయ పార్టీలు ఉండడం వల్ల ఆడ ప్రజాస్వామ్యం ఒక రకంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఏ నిర్ణయం చేసినా చేసుకోవడానికి వీలు. కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్యం దేశంలో ఒక పార్టీ మిగిలిన పార్టీని వాటిని అది వాళ్ళని నియంత్రణకు తీసుకోవడం జరిగింది. అనేక రీజనల్ పార్టీలన్నీ ఏదో రూపంలో లంగపని చేయడం, దొంగ పని చేయడం, అక్రమాలు చేయడం, స్కాములు చేయడం, తర్వాత కేంద్రం యొక్క ఈడీ, పీడీ అన్నిటి కింద వాళ్ళు నలిగి ఆ సార్ దండం పెడతా మీకు చెప్పినట్టు నా ఈ పార్లమెంట్ వాళ్ళందరూ నీకే చెప్తారు, రేపు నాతోటి పొత్తుకూడి మీరు అసెంబ్లీలో పోటీ చేయొచ్చు అనే కాడికి తీసుకొచ్చాను. అన్ని రీజనల్ పార్టీ కూడా దొంగ పార్టీలు అయినాయి. ఇవాళ దేశంలో చాలా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. కాబట్టి ఇదేదో మళ్ళీ ఒక కొత్త ప్రోగ్రాం పట్టుకొచ్చి ప్రజల మీద రుద్దడానికి కష్టం. ఇది నిజంగానే ఇదంతా కావాలా లేదా చర్చ పెట్టి ఒక వెబ్సైట్, ఎందుకంటే ఒక రాజ్యాంగంలో ఇంత పెద్ద సవరణ చేసినప్పుడు ప్రజలకు సంబంధం లేకుండా కేవలం పార్లమెంట్ సభ్యుల ద్వారానే చర్చించడం అనేది కూడా అది అప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి ఇది ఇంత భారీ ఎత్తున ప్రజల మీద ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను 2 సార్లు కాదు 3 సార్లు సంవత్సరం 5 ఏళ్లకు 2 సార్లు ఎలక్షన్లు వచ్చినా నష్టం లేదు. ఎన్నిసార్లు వస్తే ఎన్నికలు వస్తే అంత డబ్బు ఖర్చు అయితే కూడా ఏమి నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది పోయిన ప్రభుత్వం తెలంగాణలో 7 లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిపోయింది. అయితే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే కావచ్చు, కానీ ప్రజలు తమకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచినప్పుడు ఏ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి హక్కు ఆ ప్రజలకు ఉండాలి. కాబట్టి 2 ఎన్నికలు అయిపోయినాక 5 ఏళ్ల పాటు ఒక నియంతృత్వం వస్తుంది, లేదా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆకాస్త ప్రతిపత్తిని కూడా ఇలా హరించకపోయే ప్రమాదం ఉన్నది. ఇదే విషయంపై వన్ పార్టీ అనేటువంటి వన్ గవర్నమెంట్ అనే కాడికి యూనిటరీ స్టైల్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చే ప్రమాదం అయితే పొంచి ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ తో తదితర ప్రతిపక్షాలన్నీ కూడా ప్రజలకు రావాలి. ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడడం కాదు, ప్రజలకు వచ్చి అనేక రాష్ట్రాల్లో కూడా ప్రజలకు జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఎత్తుగడ అనేది
చాలా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇది ఒక పెద్ద ఎత్తుగడ. ఇప్పటికే దేశంలో సమాజాన్ని విభజించడం, లేదా ఇక బీసీలకు ఇచ్చే న్యాయం చేస్తాను వాళ్ళను సమాజం విడదీస్తానంటారు. కానీ మతపరంగా అన్ని రకాలు చెప్తున్నాం, అది ప్రజలను విడదీసినట్టు కాదని చెప్తున్నారు. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి వెంకటనారాయణ గారు, ఒకసారి మస్తాన్ రావు గారు ఏమంటారు? ఇదే రాజకీయ విశ్లేషకులుగా మస్తాన్ రావు గారు కూడా మనతో లైన్లో ఉన్నారు. మస్తాన్ రావు గారు, మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కూడా అక్కడ సమర్థించింది, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా సమర్థించింది, అలాగే ఏఐడిఎంకే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సమర్థించారు. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? ఫోర్ సైడ్ వీక్షకులకు, అదే ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు అందరికీ నా నమస్కారాలండి. జమిలీ ఎన్నికలు విధానం అనేది అత్యధికులు, అంటే యాక్చువల్గా 47 పార్టీలు పేరుకి అభిప్రాయాలు రామ్నాథ్ కోవింద్ గారు సేకరించిన దానిలో 32 పార్టీలకు దాదాపు సమర్థించాయని చెప్తారు, 15 పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి. కానీ లోక్సభలో ఇప్పుడు అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళల్లో అత్యధిక మంది వ్యతిరేకిస్తున్నారు. అంటే సంఖ్యాబలం పరంగా కాదు, పార్టీల పరంగా చెప్పాలంటే. అయితే మరోవైపు ఏంటంటే సమాఖ్య దానికి ఇది విరుద్ధంగా ఉందనేది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలైన తృణమూల్ కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మన రాష్ట్రంలో వింతైన పరిస్థితి ఉందండి. అంటే మన రాష్ట్రంలో అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ సమర్థిస్తున్న పరిస్థితి ఉంది, ఎవరైతే ప్రతిపక్ష అధికార పక్షాలుగా ఉన్నారో. అదేవిధంగా అక్కడ తెలంగాణలో ఏమో మొదట్లో టీఆర్ఎస్ దాన్ని ఓకే అంది, ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణ దృష్ట్యా దాన్ని జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ వ్యతిరేకిస్తలేదండి, టీఆర్ఎస్ సమర్థించింది, గతంలో వ్యతిరేకించింది, ఇప్పుడు నిన్న అయితే సమర్థించింది. సారీ నేను అది చెప్పి ఉంటా చెప్పాను. సరే, ఆ పరిస్థితి ఉంది. సో ఇట్లా టోటల్ గా ఇప్పుడు అందరి అభిప్రాయాలు మనం పరిగణలో తీసుకుంటే ఏంటంటే, జమిలీ ఎన్నికలకి సంబంధించి భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా పట్టుదలగా ఉంది. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు దాని బలం చాలా తగ్గిపోయింది. అంటే గత 2 ప్రభుత్వాల కంటే కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అయితే ఆ పునఃసమీక్షించుకుందేమో ఆలోచించే నేపథ్యంలో అటు మహారాష్ట్ర, ఇటు హర్యానా ఎన్నికల్లో గెలుపు అనేది ఆ పార్టీకి మళ్ళీ ఇప్పుడు తిరిగి బలం పుంజుకునేలా చేసి, ఇప్పుడు పార్లమెంట్ లో దానికి సంబంధించి ప్రాథమికంగా అంటే బిల్లు ప్రవేశపెట్టే దానికి రంగం సిద్ధం చేసుకునే దానిలో భాగంగా ఇప్పుడు 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది టోటల్ గా జమిలీ బిల్లు అనేది కొంతమంది అపోహపడతా ఉన్నారు. జమిలీకి సంబంధించిన బిల్లు, ఈ ఎన్నికల బిల్లు ఇది కాదు. ఇది కేవలం కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి, అదేవిధంగా జమిలీ ఎన్నికలకి సంబంధించి ప్రాథమికంగా చర్చించే దానికి సంబంధించి దీన్ని ప్రవేశపెట్టారనేది మనం చూడాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఇది మొత్తాన్ని, అంటే ఇది నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు ఈ విధంగా ఈ జమిలీ ఎన్నికల ప్రపోజల్ తీసుకురావడం వల్ల ఇది నియంతృత్వానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పొచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్న న్యాయశాఖ మంత్రి దాన్ని తోసిపుచ్చడం జరిగింది. వాళ్ళు చాలా మేము ఇదంతా కూడా చర్చించామనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అది గుర్తించదో లేదే కానీ 2019లోనే నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశాలకు పిలిస్తే దానిలో కేవలం 3 పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి. అప్పుడే దీన్ని నరేంద్ర మోడీ గారు చర్చకి తీసుకొచ్చారనే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే, ఆయన కేంద్ర ప్రభుత్వం అనేది మొన్న కేంద్ర కేబినెట్ సంబంధించి నరేంద్ర మోడీ గారు ఆ కేబినెట్ లో ఇతర మంత్రులతో మాట్లాడుతూ ఇది జేపీసీకి ఇవ్వటమే మంచిది, ఎందుకంటే విస్తృత స్థాయిలో విశాల దృక్పథంగా ఆలోచించి దీన్ని నిర్ణయించాలి కాబట్టి జేపీసీకి ఇవ్వని ఆయనే చెప్పారు. మీరు ఈరోజు లోక్సభలో మీరందరూ హడావుడి చేస్తున్నారు కానీ జేపీసీకి ఇవ్వడం పట్ల మాకేమో అభ్యంతరం లేదని చెప్తా ఉన్నారు. అయితే టోటల్ గా చూస్తే ఇందాక మన మిత్రులు సార్ చెప్పినట్టు ఇప్పుడు రాజకీయ పార్టీలు, నేను ఏం చెప్తానంటే రాజకీయ పార్టీలు ఇది ప్రధానంగా మనకేం చెప్తానంటే, ఒకటి ప్రజలకు సంబంధించి డిస్టర్బెన్స్ జరుగుతుంది. ప్రతిసారి ఎన్నికలు రావటం మన సగటును చూసినట్లయితే 2 నుంచి 6 నెలల కాలంలో ప్రతిసారి కూడా అది వివిధ రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, కేంద్ర ఉప ఎన్నికలు కావచ్చు, ఇలా లోక్సభకు సంబంధించి వస్తూ ఉన్నాయి. వాటిని అరికట్టడానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి, పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగకుండా ఉండడానికి ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎన్నికల ఖర్చు
తడిసి మోపడి అవుతుంది కాబట్టి ఒకేసారి జరిగితే బాగుంటుంది అనేది. కానీ నేనేమంటాను ఇదే విషయంపై ఒక్క నిమిషం కంప్లీట్ ఎన్నికల ఖర్చులు అనేవి చెప్పితే మనం అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చూస్తే ఒక్కొక్కరికి ఎన్నికల కమిషన్ ఇస్తున్న పరిమితులు ఎంత, వాస్తవంలో ఖర్చు పెడుతున్న వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఓట్ల కొనుగోలుకు కూడా కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రీమియస్ ఇస్తున్నారు. చూసుకుంటే కనుక అది పెద్ద అంశం కాదనేది నేను చెప్తాను. ఇంకా మనం ఎన్నికల సంస్కరణలు తీసుకురావడం ద్వారా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయడం ద్వారా, అదేవిధంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేసే డబ్బుల్ని తగ్గించడం ద్వారా వీటిని కొంత సంస్కరణల రూపంలో తేవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్తాను. సరే, ఇదే విషయంపై ఇంకొకసారి మనం ఏం చేద్దామంటే వెంకటరమణ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ వెంకటరమణ గారు, ఇప్పుడు చెప్పండి, 240 సీట్స్ ఇప్పుడైతే ఎవరికైతే ఉన్నదో బీజేపీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి అక్కడ ఉన్నది. అందులో ఈ 250 ఎన్డీఏ నిలబడ్డది కేవలం తెలుగుదేశం పార్టీ సపోర్ట్, అంటే కూటమి ఏదైతే ఉన్నదో తెలుగుదేశం, జనసేన, అలాగే అక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో, అలాగే బీహార్లో జేడీయూ నితీష్ కుమార్ సంబంధించింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు చేజారకుండా ఉండడానికే ఇప్పుడు జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. తద్వారా వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ వాళ్లకు సపోర్ట్ చేసింది. వారు కూడా తన పట్టును కోల్పోకుండా రేపు ఒకవేళ కనుక ఎన్నికలు వస్తే మేము కూడా బీజేపీ సాయం కోరుకునేటట్టుగా ఉన్నట్టుగా ఒక వాదన ఉంది. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు ప్రొఫెసర్ వెంకటరమణ గారు? నేను ప్రొఫెసర్ కురపాటి వెంకటనారాయణ గారు. అయితే ఇక్కడ ఏంటంటే జాతీయ పార్టీలకును ప్రాంతీయ పార్టీలకు ఒక రకమైన తేడా ఉంది. ప్రాంతీయ పార్టీకి జాతి గురించి కానీ, జాతి లక్ష్యాలు కానీ, జాతి యొక్క అభివృద్ధి లక్ష్యాలు కానీ ఏమీ పట్టి ఉండవు. ప్రాంతీయ పార్టీలు వెనకటి ఒక రాజరికం చేసినటువంటి రాజుల యొక్క పాలన ఎట్లుంటుందో ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలను కూడా కుటుంబ రాజకీయాలతోటి, కుటుంబం యొక్క వారసత్వ రాజకీయాల కోసం అవి పుట్టినాయి, పెరుగుతున్నాయి, అవి దోపిడీ చేసుకుంటూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి రాజకీయ ప్రాంతీయ పార్టీ కూడా అన్ని కూడా ఏదైనా ఇంట్లో ఎక్స్క్లూజన్ ఏమి లేదు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రంలో అన్ని రకాల దోపిడీ చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ అనే సంస్థల యొక్క కంట్రోల్ ఇది విచారణలో ఒక భాగంగా మిగిలినాయి. జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, చంద్రశేఖర్ రావు కావచ్చు, అజిత్ పవార్, ఇది మన శరద్ పవార్ వాళ్ళు కావచ్చు, ఈవెన్ అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఏదో రకంలో కేంద్రం యొక్క నిఘా సంస్థల యొక్క కంట్రోల్లో ఉన్నాయి. అట్లా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా ఏదో రూపంలో కంట్రోల్ తెచ్చుకున్నది. కాబట్టి వాళ్ళు ప్రజల యోగక్షేమాలు కానీ, మన ప్రజాస్వామ్య విలువలకు కానీ, లేకపోతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ కట్టుబడి లేని పార్టీలు ఇవ్వాలి. వాళ్ళు చెప్పింది వేదం అనుకుంటే కాదు, వాళ్ళు చెప్పడం కాదు. జాతీయ పార్టీలు ఉన్నాయి, సిపిఐ ఉంది, కాంగ్రెస్ ఉంది, లేదా ఇతర జాతీయ పార్టీలు ఉన్నాయి. అవి లెక్కకు వస్తాయి. కానీ అంతకంటే ఎక్కువ ప్రజల సుప్రీం. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అనేది ఆలోచిపడి యాక్సెప్ట్ చేసి వాళ్ళ అవసరాన్ని బట్టి పైసలు తెచ్చుకోవడానికి చంద్రబాబు, తన పవన్ కాపాడుకోవడానికి నితీష్ జగన్ గారి మీద కేసులు పెట్టకుండా, కేసీఆర్ మీద కేసులు పెట్టకుండా వాళ్ళు లాలుచిపడేటువంటి పద్ధతిలో ఉంటారు. కాబట్టి అది కాదు. దేశం అంతటా కూడా మనం ఏం చేయాలంటే జమిలీ ఎన్నికలు అవసరమా లేదని ప్రజలను కూడా అడగాలి, మేధావులను అడగాలి, లాయర్ల సంఘాల నుంచి అడగాలి, వివిధ రకాల సంఘాలు, ప్రజా సంఘాలు చాలా ఉన్నాయి. ఒక డిబేట్ పెట్టాలి. 1 year 2 years డిబేట్ పెడితే నష్టమే ఉన్నది. వీళ్ళకి ఏం తొందర? మొన్ననే వాళ్ళు 400 సీట్లు అడిగితే 200 సీట్లు 240 సీట్లు ఇచ్చారంటే అది ఓటమి పాలైంది. ఆ పార్టీ ఓటమి పాలైంది. అవకాశవాద ప్రాంతీయ పార్టీల వల్ల అది నిలబడ్డది. కాబట్టి జమిలీ ఎన్నికల విషయాన్ని ప్రజలు ట్రూత్ అండ్ నేల్ వెప్పిదిస్తున్నారు. అది ఒప్పుకుంటలేరు. ఎందుకంటే ఏదో నెపం చెప్పి ఏదో డబ్బులు తక్కువ ఖర్చు అయితే అని, అరే 22 లక్షలు 30 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా గత 6 ఏళ్ల నుంచి కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గిస్తే 32% నుంచి 23% తగ్గితే వాళ్ళ వల్ల దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల లాభం జరిగింది కొన్న కంపెనీలు. అరే ప్రజల మీద ఖర్చు పెట్టడం, ఎలక్షన్ల ఖర్చు పెట్టడమే వేస్ట్ అనుకుంటే మరి వీళ్ళు దోపిడీ చేసేటి ఏంటి? లేదా ఈ కార్పొరేట్ సంస్థలకు దానదందించే భూములు కావచ్చు, రకరకాల క్యాపిటల్ గూడ్స్ కావచ్చు, అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళ కోసం పెట్టి ప్రజలను పిప్పి పీల్చి చేసేటువంటి వ్యవస్థగా మారుస్తున్నారు. ఇవాళ ప్రజల కోసం ఎన్నికలకు వస్తేనే ఖర్చు అవుతుంది, అది మిగులుబాటు అవుతుంది అంటే ఆఖరికి ప్రజలకు బుడ్డగోసి కూడా మిగలకుండా చేసే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి
తప్పకుండా ఈ ప్రాంతీయ పార్టీ మాటలు నమ్మొద్దు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా మనందరం చూసినాం. దోపిడి పార్టీలు అవన్నీ కూడా కుటుంబ రాజకీయ పార్టీలు. వాళ్ళ కుటుంబం బాగుంటే సరిపోతుంది. ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ ఈ ప్రజలు ఎక్కడైనా పోనీయని కానీ వాళ్ళ రాజరికం నడవాలి. డబ్బులు పెట్టి గెలుస్తారు, డబ్బులు కూడా సంపాదించుకుంటారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, ఒక్కసారి మనం చాడ వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చాడ వెంకటరెడ్డి గారు కూడా మనతో డైట్లో ఉన్నారు. చాడ వెంకటరెడ్డి గారు, మీరు ఒకసారి కెమెరాను హొరిజంటల్గా పెట్టేసి మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం వింటున్నామో, మన పల్లాటి వెంకటరెడ్డి గారు చెప్పారు, జమిలీ ఎన్నికలకు సంబంధించి వేస్తే ఎన్నికలకు సంబంధించిన ఏదైతే వ్యయం ఉన్నదో, ఈ కాస్ట్ ఉందో ఆ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి అక్కడ వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు చెప్తున్నారు, ఇది కేవలం ఒక రాజకీయ కుట్రగా తన లబ్ధి పొందడానికే రాజకీయ పార్టీలు అయితే చిన్న చిట్క పార్టీలు ఉన్నారో తను ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి లబ్ధి పొందడానికే దీన్ని ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. వెంకటనారాయణ గారు, మీ అభిప్రాయం ఏంటండి? కొంచెం ఫోన్ ఒకసారి హారిజాంటల్గా పెట్టి మాట్లాడండి సార్ ప్లీజ్. హలో, ఎస్ సార్, మాట్లాడండి సార్. కొంచెం ఫోన్ కొంచెం కిందికి దించండి ప్లీజ్. వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఎస్ సార్, ప్రధానంగా మంచి చర్చ పెట్టారు ఫోర్ సైడెడ్ టీవీ వాళ్ళు సార్. ఎందుకంటే ఒకసారి మీ ఫోన్ కొంచెం కిందికి దించండి సార్, మీ ఫేస్ కనబడట్లేదు. దేశమంతా ఇది చర్చనీయాంశంగా ఉన్నది. ఎందుకంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా ఇది దాదాపుగా పార్లమెంట్ 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. కానీ ఇప్పుడేమో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత కూడా కొంచెం బ్యాక్అవుట్ అవుతుంది అనుకున్నారు అందరూ. ఇక్కడ ఆయనకు అనుకున్నట్టు మెజార్టీ చాలా రాలేదు కాబట్టి అనుకున్నారు. అయితే మీరు అన్నట్టుగా కొంతమంది మన మిత్రులు చెప్పినట్టుగా మహారాష్ట్ర, మన జార్ఖండ్ ఎన్నికల తర్వాత కొద్దిగా ఒక రకంగా మాకు మళ్ళా కొంత సపోర్ట్ వచ్చిందని అనుకుంటున్నారు. కానీ ఇవాళ చూస్తే జమిలీ ఎన్నికలు అనేది ఇవాళ మన దేశం విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు అన్నటువంటి భాషలు బాగున్నటువంటి దేశం. అయితే ఇక్కడ గతంలో జరగలేదా? 1952లో మొదటి ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, జమిలీ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ, పార్లమెంట్. అంతేందుకు మన తెలంగాణలో కూడా మన కేసీఆర్ ముందస్తు పోకపోతే 2018లో 19లో పార్లమెంట్, అసెంబ్లీ ఒకసారి జరిగినాయి. ఇవన్నీ కాదండి కాదు. అయితే ఇవాళ బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక రకంగా ఈ దేశంలో తమ పెత్తనాన్ని, తన నియంతృత్వాన్ని కొనసాగించే లక్ష్యంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏమిటి, మనం దేశం అంతా కూడా ఇవాళ సమైక్య అంటే ఫెడరల్ వ్యవస్థ ఇది మనది. అంటే రాష్ట్రాల హక్కులు ఆరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి నేను ఒక్కటే మాట చెప్తానా, ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం అన్నాడు నరేంద్ర మోడీ. ఇవాళ ఒకే పన్ను ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఒకే పన్ను ఉందా? ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా మళ్ళా కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకం, ట్యాక్సీలు, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మళ్ళీ తర్వాత పన్ను రాయితీ ఇవన్నీ చూస్తే ఒక మాటలకు చేతులకు పొంతం లేదు, సంబంధం లేదు. అందుకనే ఇవాళ నిజంగానే దేశంలో స్వేచ్ఛ ఉంది, అందరికీ హక్కులు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా విశ్లేషణ చేశారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షున మన రాజ్యాంగ ఏర్పాటు చేయబడ్డ ప్రధానంగా అంబేద్కర్ గారే దీనికి బాగా విశ్లేషణ చేసి అనేక దేశాలు తిరిగి రూపొందించారు చక్కగా రాజ్యాంగాన్ని. అందుకని ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి అనేకమైనటువంటి ఆటపోయట్లేదు అంటే చాలా ప్రయత్నాలు చేసినా చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు అది పునరుద్ధరణ అని షేక్ అబ్దుల్లా పాడు వాళ్ళు అంటూనే ఉన్నారు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఒక బోకస్ నినాదమే జమిలీ ఎన్నికలు అనేది. ఈ ఒకే దేశం ఒకే విధానం అనేది ఒకే 1 నేషన్ 1 ఎలక్షన్ ఏంది ఇప్పుడా లేవా? అంత ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అదే జరిగింది కదా, ఒకసారి పార్లమెంట్కి అసెంబ్లీ జరిగినాయి. ఇలా ప్రాంతీయ పార్టీలు ఎందుకు చేస్తారంటే నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చాలామంది చెప్పినట్టుగా వాస్తవికంగా ప్రాంతీయ పార్టీలు కేవలం వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ సీటు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ అధికారం రావాలనే ఆశించి తప్ప ప్రజల ప్రయోజనాల కంటే వాళ్ళ పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. మనం ఇది గుర్తించాలి. ఇప్పటికీ ఈ దేశంలో సహజ వనరులకు సంబంధించి ఏం చూస్తున్నాం మనం, ఎట్లా కొల్లగొడుతున్నారు, ఏమైపోతుంది, మరి వాళ్ళ పేదోళ్ళ బతుకులు ఎట్లా అయిపోతున్నాయి, ఇంకా ఇన్ని 76 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎందుకున్నది, దీని మీద దృష్టి లేదు, పేదరికం మీద దృష్టి లేదు, నినాదాలు తప్ప అమలు లేదు. అందుకనే ఇవాళ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇది ఎట్టి పరిస్థితిలో కూడా, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రాల హక్కులు హరిస్తుంది కేంద్రం. ఇంకా పూర్తిగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని మళ్ళీ ఈ దేశాన్ని పూర్తిగా విచ్చలవిడి మళ్ళీ గతంలో నియంతృత్వం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తప్ప ఇదేదో ప్రజాస్వామ్య విలువలను పెంచి పోషించే
ఆలోచన విధానం ఉందని చెప్పి మేము భావించాం. ఓకే రైట్ సార్. మీరు ఫస్ట్ మీ ఫోన్ కొంచెం సార్ ఒకసారి మీ ఫోన్ హారిజాంటల్గా పెట్టండి, అంటే ఆటో రోటేట్లో పెట్టిస్తే మాకు చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మీ ఏదైతే విజువల్ ఉన్నదో సరిగ్గా రావట్లేదు, హారిజాంటల్గా పెట్టేయండి. అట్లాగే ఇప్పుడు పల్నాటి వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చాడా వెంకటరెడ్డి గారు చెప్పారు, అలాగే ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు చెప్పారు, దీనికి సంబంధించిన జమిలీ ఎన్నికలు అనేది కేవలం ఒక రాజకీయ లబ్ధి గురించే ఇంత చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు, అయినప్పటికీ అది పట్టించుకోకుండా కేవలం జమిలీ ఎన్నికలని ఒక తీసుకొచ్చి ప్రజల ముంగట వారిని ఒక మైండ్ గేమ్గా ఆడుతున్నట్టుగా ఒక సారాంశం మాత్రమే. దీనిపై మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? మైండ్ గేమ్ కాదు ఇది. మైండ్ గేమ్ అయితే అట్లాంటిది ఎప్పుడో చేసేవాళ్ళు. మైండ్ గేమ్ కాదు, ఎందుకంటే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి మనం చూసాం గత 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది, ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి దేశ ప్రజలకి ఉపయోగపడతా ఉన్నాయి మనం చూసాము. ఈవెన్ గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా బాగుపరిచింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం తెలంగాణ చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామీణ వ్యవస్థలో ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. ఒక దగ్గర గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ దగ్గర నుంచి రకరకాలుగా స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి వాటర్ కానీ, లేకపోతే టాయిలెట్స్ కానీ, ప్రకృతి వనాలు కానీ, లేకపోతే శ్మశాన వాటికలు కానీ, ఇవన్నిటి కూడా కంట్రిబ్యూషన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతో జరుగుతుంది తప్పితే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదు. ఇట్లాంటివి ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి ఆయన కోసం కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కోసం కాదు. అన్ని పార్టీలు కూడా, ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ జమిలీ ఎన్నికలు చేస్తే ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఒక రెండు మూడు పాయింట్లు చెప్పండి ఎవరైతే వద్దనుకుంటున్నారో. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఏమైనా లాస్ ఉంటుందా, ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇదే లొసుకులు ఉపయోగించుకొని ఈ రాజ్యాంగంలో ఈ ఉన్న ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఆ లొసుకులు ఉపయోగించుకొని కొంతమంది చీఫ్ మినిస్టర్లు, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారే 5 సంవత్సరాల పరిపాలన 4 సంవత్సరాలు కుదించి మరి ముందస్తు ఎన్నికలకు పోలేదా? ఎందుకు పోయారు? ఆ డబ్బంతా ఖర్చు పెట్టేది ఎవరిది? ఇదంతా కూడా పబ్లిక్ సొమ్ము కదా, పబ్లిక్ ఆస్తులు ఇవన్నీ కూడా. ఒక విషయం దాంట్లో నేను ఇంటర్సెప్ట్ అవుతున్నందుకు సారీ సార్. దీంట్లో అలాంటి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి, ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. పల్నాటి వెంకటరెడ్డి గారు ఒక చిన్న ఇంటర్సెప్ట్ చేయదలుచుకున్నానండి. ఎలక్షన్ కమిషన్ ఓకే, నేను ఒకే విషయం దీంట్లో యాడ్ చేసుకున్నా. ఒక క్వశ్చన్ దీన్ని యాడ్ చేయదలుచుకున్నా అంతే. ఒక క్వశ్చన్ మీతో యాడ్ చేయదలుచుకున్నా. ఎలక్షన్ కమిషన్ ఏదైతే వాళ్ళకు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇస్తుందో, ఇంత బడ్జెట్ మీరు ఉపయోగించుకోవాలి ఎలక్షన్స్ అని, దానికి 100 రెట్లు ఎక్కువ చేసి ఎన్నికలలో పాల్గొంటున్న ప్రజా పార్టీలు ఎవరైతే చెప్పుకోబోతున్న సోకాల్డ్ పార్టీస్ ఉన్నాయో, దీనిపై విశ్లేషిస్తూ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. వాటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, ఎలక్షన్ వేరే మాట్లాడమంటారా? వాటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ప్రతిసారి సార్ మాట్లాడండి, పల్నాటి గారు మాట్లాడండి, తర్వాత వెంకటనారాయణ దగ్గరికి వెళ్దాం మనం. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మన ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశం మొత్తమే కాదు, తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. ఇక్కడ ఎన్నో రకరకాల టైమింగ్స్లో, రకరకాల పీరియడ్స్లో మన ఎలక్షన్ వస్తూ ఉంది. గ్రామీణ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అని, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, తర్వాత ఎంపీ ఎలక్షన్స్, రకరకాలు వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఖర్చు పెట్టుకుంటూ, ఓటర్లు ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇచ్చుకుంటూ ఓట్లు దండుకున్న తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి? వాళ్ళే కాన్సన్ట్రేట్ చేస్తారు, వాళ్ళు బాగుపడుతున్నారు తప్పితే తెలంగాణ ప్రజలు ఎవరు బాగుపడతలే. ఓట్లు ఇచ్చే 1000 రూపాయలు 2000 ఇచ్చి గెలుస్తున్నారు తప్పితే మళ్ళీ తర్వాత వాళ్ళు పట్టించుకున్న నాదులు లేరు. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా తర్వాత లోకల్ బాడీలు వీళ్ళందరూ ఉండాలన్నా, వాళ్ళని గెలిపించుకోవాలా? ఇలా రకరకాల ఎలక్షన్ టైమింగ్స్ లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇలాంటివే జరుగుతా ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే ఒక ఎలక్షన్ ప్రాసెస్ ఉండాలి. ఈ విషయంపై వెంకటనారాయణ గారు ఏమంటారో మనం వెంకటనారాయణ గారి దగ్గర. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ఏదో చెప్పదలుచుకున్నారు, మీరు చెప్పండి సార్ సూటిగా. ఇప్పుడైతే వెంకటరెడ్డి గారు ఏదో పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్పినారు, దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? దేనికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు జమిలీ ఎన్నికల ద్వారా డబ్బు ఆదా అవుతుంది, ప్రజలకు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టుకొని అభివృద్ధి చేయొచ్చు అని అంటున్నారు. కానీ ఎన్ని అభివృద్ధి చేసినా, ఇంతకుముందు వారు చెప్పినట్టు గ్రామాలలో కేంద్రం ఎన్ని చేసినా చేసేది చేస్తుంది, ఎందుకు చేయదు? ఇక్కడి నుంచి
జిఎస్టీ అనేది వాళ్ళే తీసుకున్నారు, రకరకాల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే తీసుకుంటున్నారు. సౌత్ ఇండియా నుంచి వివిధ రకరకాలుగా ఎక్కువ డబ్బు పోతున్నది, నార్త్ ఇండియాకు ఎక్కువ ఖర్చు అవుతుంది, సౌత్ ఇండియాకు వచ్చేటువంటి చాలా తక్కువ ఉంది. ఇదన్నీ వేరే అంశం అనుకోండి. కానీ మీరు జమిలీ ఎన్నికల ద్వారా ఇలా ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే ఈ ప్రాంతాలను దోపిడీ చేసే సంస్థలుగా మారిపోయినాయి. ఒక జాతీయ పార్టీ లేకుండా చేసి ఇది కేవలం ఒక నియంతృత్వ పాలనకు దారితీసే అవకాశం ఉంది. ఎన్నికలు 5 ఏళ్లలో 3 సార్లు వచ్చినా నష్టమేమి లేదు. ఏది పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి వస్తాయి, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి వస్తాయి, మరి స్థానిక సంస్థలు ఒకసారి వస్తాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల యొక్క లక్ష్యం వేరు, దానికి ఎజెండా వేరు. అప్పుడు జాతీయ పార్టీలు మాట్లాడే అంశాలు వేరు ఉంటాయి. ఒక స్థానికంగా ఒక స్టేట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఉండే అంశాలు వేరే ఉంటాయి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వేరే ఉంటాయి. కాబట్టి ఆకాశ ఇలా ప్రజాస్వామ్యమే రోజు రోజుకు కుంచుకుపోతున్నది. ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య హక్కులు అనేటివి కుంచుకుపోతున్నాయి. ఇక జమిలీ ఎన్నికలు పెట్టాక 5 ఏళ్ల దాకా ప్రజల దగ్గర వచ్చి అడిగేటోళ్ళు లేడు. ప్రజలు వాడు ఎన్ని తప్పులు చేసినా, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎంత దోపిడీ చేసుకున్నా అడిగే అవకాశమే లేదు. అట్లా ప్రతి 2 ఏళ్లకోసారి ఎన్నికలు వచ్చినా వీడు ఇంత దొంగతనం చేసి అర్ధ దొంగతనం ప్రజలు అడుగుతున్నారు, భయపడుతున్నారు వాళ్ళు అప్పుడు రావడానికి. కాబట్టి ఎన్నికల ఖర్చును తగ్గించుకోవడానికి అనేది కాదు. కార్పొరేట్ సంస్థలకు ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, నేను ఇంతమంది చెప్పాను 3 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్ల నుంచే కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గించడం వల్ల పోయింది. అంతకుముందు వాళ్ళకు బ్యాంకులకు ఎగవేసినటువంటి డబ్బులను మళ్ళీ కేంద్రం దాన్ని భర్తీ చేసింది, దాదాపు 20 లక్షల కోట్లు. కాబట్టి సాధారణ ప్రజలకు ఖర్చు అవుతుంది కాదు, ఎందుకు కాదు. వచ్చిన ప్రతి ఎన్నికల సందర్భంలో మరి మోడీ గారు ముఖ్యమైన రిఫార్మ్ తీసుకొస్తలేడు, ఎన్నికల రిఫార్మ్ చదువు తీసుకురాడు. ఇది ముఖ్యంగా ఈ డిఫెక్షన్ లాను అప్పుడేదో పెట్టిర్రు, వంతాడు ఎడిపోతాటే అనేటంటే మరి దాన్ని అటువంటిది ముందుకు తీసుకురావాల్సి కదా. ప్రజలకు ఉపయోగపడేది, ప్రజాస్వామ్యాన్ని రక్షించేది, ప్రతిసారి ఎన్నికలు రాకుండా చూడవలసింది ఇది ముఖ్యమైనది. అది పక్కకు పెట్టి నీకు దాదాపు ఎక్కువ మెజారిటీ మొదటి టర్మ్లో ఉన్నది, 2వ టర్మ్లో ఉన్నది, అప్పుడు ఇలాంటి సంస్కరణలు చేయకుండా ఈ ప్రాంతీయ పార్టీలను విడదీసుడు, మళ్ళీ వాళ్ళ దాంట్లో గడుపుకున్నాడు, మళ్ళీ ఎలక్షన్లు తెచ్చుకున్నాడు, ఇది ఒక నాటకం ప్రక్కగా నడుతుంది. కానీ ఇలా ఎంతమంది కేసీఆర్ దాదాపు ఒక 25 మంది ఎమ్మెల్యేలకు కొన్నాడు, ఈయన కనుసనలే నడిచింది అది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు 10 మందిని లాక్కున్నారు. ఇటువంటి వాటికి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేయాలి కేంద్రం. కానీ ప్రజలకు ఉన్నటువంటి ఆకాశ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఇవాళ ఇప్పటికీ రాష్ట్రాల యొక్క వనరులు తగ్గిపోయినాయి, రాష్ట్రాలన్నీ కూడా స్థానిక సంస్థలుగా మారిపోతున్నాయి. ఇంకా 4 ప్రాంతీయ పార్టీలను పుట్టించి ఈ దేశం మరింత వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి జమిలీ ఎన్నికల విషయాన్ని గ్రామాల్లో కూడా పెట్టి ప్లెబిసైట్ లాగానో లేక దీనికి ఒక ఎన్నిక పెట్టాలి. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది ఒక్కసారి ప్రజల యొక్క హక్కులు కోల్పోయినట్టు, ఇప్పటికే చాలా హక్కులు కోల్పోయినాము. అన్ని రాజ్యాంగ సంస్థలన్నీ నిర్వీర్యమైనవి, ప్లానింగ్ కమిషన్ పోయింది, లేదా వీడు మొత్తం ఈడీ గానీ ఐటీ సంస్థలన్నీ కూడా కేంద్రంలో. ప్రొఫెసర్ గారు ఒక్కసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. అది ఎలక్షన్ కమిషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది. అన్ని రాజ్యాంగ సంస్థలు, ఈ న్యాయ వ్యవస్థను కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ గా దాన్ని కూడా డైల్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఒక పార్టీ చెప్పిన పనులన్నీ కూడా ఏదో ఒక సంస్థ, ఒక మత సంస్థ ఏర్పాటు చేసినట్టు చెప్పిన విషయాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇలా ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఈ మాత్రం స్వేచ్ఛ ఉండాలంటే ఎన్నికలు యథావిధిగానే జరగాలి. ప్రజలకు కష్టం ప్రజలదే కదా, ప్రజల కోసం డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే డబ్బును తగ్గించుకోండి, ప్రజలు సేవ్ చేయండి. మరి అంతకుముందు మీరు అంటారు కదా, ఇవాళ కేంద్రంలో 2014లో ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు, అక్కడి నుంచి పట్టుకొస్తాం, స్విస్ బ్యాంకుల నుంచి 1000 కోట్ల బిలియన్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ పట్టుకొస్తామని చెప్పింది, ఇస్తామన్నారు. అది అమలైందా? లేకపోతే ఇక్కడ కూడా అనేక రకాల ప్రతి సంవత్సరం 3 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిండ్రు, అది ఇచ్చిర్రా? కాబట్టి ప్రామిస్ చేసిన ప్రతి పార్టీ కూడా ప్రజల మీద నోటి టోపీ పెడతానే ఉన్నది. ప్రొఫెసర్ గారు ఒకసారి మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్తాం. మస్తాన్ రావు గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మస్తాన్ రావు గారు ప్రజల యొక్క స్వతంత్ర బానిసత్వం ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఇది ఏ రకంగా చూసినా గానీ Okay. సింగిల్ పార్టీ Sure. సింగిల్ ప్రభుత్వం I'll come back again to you, sir. Again, I will come back to you. Again, I will come back to you. Please, just give a chance to the మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు, మీరు విశ్లేషణ ఇప్పుడు ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు ఏదైతే చెప్పారో ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇంకొక చాలా సున్నితమైన విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కేవలం ఎవరైతే చాలా వాళ్ళ బలబలాలు చాలా ఉన్నాయి కాబట్టి రాజ్యసభలు కానీ లోక్సభలు కానీ అలాంటి సమయంలో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు కూడా వారికి సపోర్ట్ చేయడంలో అంతర్యం ఏమిటి ఏంటంటే బీజేపీ ఏదైతే ఈడీ సిబిఐని ఉపయోగిస్తూ వాళ్ళ మీద ఒత్తిడి తెలిసినట్టుగా దానికి అనుకూలంగానే వాళ్ళు వారికి సపోర్ట్ చేశారని భావించవచ్చా? అంటే జమీల్ గారు ఇప్పుడు వెంకటనారాయణ గారు చెప్పిన అంశాల్లో ఇది అంత లేకపోయింది. మీరు అడిగిన దానికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ చూసినట్టే వాళ్ళ కేసులు అనేది కంటే కూడా వాళ్ళు ఇప్పుడు అధికారాన్ని కోల్పోయారు. జమిలీ ఎన్నికలు వస్తే కనుక 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనే అంటే 5 సంవత్సరాల దాకా ఆగకుండా అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ త్వరగా ఎన్నికలు వస్తే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా వ్యతిరేకత ఎక్కువవుతుంది కాబట్టి అనే కాన్సన్ట్రేషన్ ఒకటి. రెండోది బీజేపీ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా అనేక విధాలుగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఎన్డీఏలో లేకపోయినప్పటికీ అన్కండిషనల్ గా అన్ని బిల్లులకు ఏ బిల్లుని అడగకుండానే సపోర్ట్ చేసిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే బీజేపీకి సంబంధించి ఆయన కొంత హలో క్యారియన్ సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్, వినపడుతుంది. క్యారియన్ బీజేపీకి సంబంధించి ఆయన వాళ్ళ పార్టీ వైఖరి ఇటీవల కవిత గారిని అరెస్ట్ చేసే వరకు కూడా ఒక విధంగా ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత కొంత ఏదో మారినట్టు కనిపిస్తా ఉంది. అయితే బీజేపీ టోటల్ గా మనం పార్లమెంట్ లోక్సభలో చూసినట్లయితే 469 మంది అటెండ్ అయ్యారు. దానికి 311 మంది స్ట్రెంత్ వస్తే సరిపోతుంది. నిజానికి 269 మాత్రం వచ్చింది. ఒక 20 మంది గైర్హాజరయ్యారు. సో వాళ్ళు నిజంగా అయితే 289 వాళ్ళకి వచ్చే పరిస్థితి. అయితే మిగతా ఒక 25 మందినో 30 మందినో తీసుకురావడం పెద్ద సమస్య కాదు బీజేపీకి. అదే ఇప్పుడు బీజేపీ ధైర్యం కూడా ఏంటంటే రానున్న కాలంలో ఎప్పుడైతే ఇప్పుడు ఈ జేపీసీ అయిపోయిన తర్వాత తిరిగి పార్లమెంట్ లో ఈ బిల్లుని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందో అప్పటికి మిగతా పార్టీల్లో నయానా భయానా అవసరమైతే కన్విన్స్ చేసి కానీ లేదంటే వాళ్ళని భయపెట్టి కానీ ఆమోదించుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది అనేది మనం చెప్పొచ్చు. అయితే ఇందాక వెంకటనారాయణ గారు చెప్పినట్టు మనకి జమిలీ ఎన్నికలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇప్పుడున్న ఎన్నికల ప్రక్రియలో అనేక లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులన్నింటినీ కూడా రూపుమాపి అదేవిధంగా ఒక ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా పారదర్శకంగా ఇప్పుడు ఒక విషయం చెప్తామండి. ఈవీఎంలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఏమంటే ఈవీఎంలు వీవీప్యాట్లు ఈ రెండు లెక్క ఏంట్రా బాబు అంటే అటు ఎందుకనో కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు రాదు, కోర్టులకు వెళ్ళినా కూడా కోర్టులు ఆ విధంగా ఆదర్శించలేదు. ఇప్పుడు దాన్ని ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. అనుమానాలని ఎప్పుడు ఏ పోలింగ్ బూత్ లో ఈవీఎం తీసుకొచ్చి చెక్ చేసినా కూడా ఆ రెండు ఒకటే వస్తాయి అనేది మనకి ప్రజలందరికీ తెలియాల్సిన ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. మరో వెంకటనారాయణ గారు చెప్పినట్టు మన వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు జుడిషియరీ వ్యవస్థ ఉంది. ఎవరైతే పలుకుబడి ఉంటారో వాళ్ళ కేసునే ముందు వస్తూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు. కార్పొరేట్ లో కానీ లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ ఎవరైతే పలుకుబడి ఉంటారో వాళ్ళకి మాత్రమే సుప్రీంకోర్టులో అనేక వేల లక్షల పెండింగ్ కేసులు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రమే న్యాయం ఉందనేది ఇక్కడ బహిరంగ రహస్యం మనకి. అదేవిధంగా శాస్త్ర వ్యవస్థకు సంబంధించి కూడా అలానే ఉంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కూడా పేద ప్రజలకు ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో సామాన్యుడికి ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయంగా కనిపిస్తా ఉంది. వీటి మీద నమ్మకం తెచ్చిన తర్వాత జమిలీ ఎన్నికలకు వెళ్తారో ఇంకోటి వెళ్తారో అనేది తర్వాత విషయం. ముందు ఇప్పుడు ఏదైతే మీకు పార్లమెంట్ ఆయన ఏమన్నారు, అర్జున్ రామ్ మేఘవాల్ గారు ఏమన్నారంటే న్యాయశాఖ మంత్రి, ఇది కేంద్ర జాబితాలో ఉన్నవి, అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అంటే లోక్సభకు సంబంధించి ఆ జాబితాలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మన రాజ్యాంగ సుప్రీమసీకి ఏమాత్రం మన దేశ సార్వభౌమత్వానికి కానీ రాజ్యాంగానికి కానీ ఎటువంటి ఆటంకం కలగని రీతిలో ఆదర్శంగా ఉండే విధంగా ఒక చట్టాన్ని మెప్పించి ఆ విధంగా తీసుకొస్తామనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికంటే ముందు ఏంటంటే ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేయడం, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పటిష్టంగా ఏర్పాటు చేయడం,
అదేవిధంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కొన్ని వేల కోట్ల రూపాయలు పెడతా ఉన్నాయి. ముందు ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే మనకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి 10 నుంచి 25 కోట్లు ఖర్చు పెట్టారనేది వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ గా చెప్తా ఉంటారు. సో వాళ్లే దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికలు ఎదుర్కోవాలంటే ఖర్చు అవుతున్న పరిస్థితి. సో ఖర్చు అనేది ఇక్కడ అంశం కానే కాదు. అయితే దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఒక నియంతృత్వం వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జమిలీకి సంబంధించి అనేక చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ప్రజాబాహుల్యంలోకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే వీలైతే దానికి ఒక ఎన్నిక నిర్వహించిన తర్వాతే ఈ విధమైన విషయంలో ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది నేను చెప్తాను. సార్ ఇప్పుడు ఒకసారి చాడ వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. చాడ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే పరిస్థితులలో ఇప్పుడు ఈ పరిస్థితులలో జేపీసీ కూడా నియమించడం జరిగింది. హుటాహుటిన జేపీసీ నియమించి అమిత్ షా డిక్లేర్ చేశారు. అందులో లోక్సభలో వాళ్ళ మెజార్టీ ఎక్కువ ఉన్నది కాబట్టి బీజేపీకి సంబంధించింది 31 మందితో కూడిన జేపీసీలో దాదాపుగా 20 మంది దాకా బీజేపీ వాళ్ళే ఉంటారు కాబట్టి జేపీసీ కూడా అనుకూలంగానే ఒక వారికి ప్రతిపాదన సమర్పిస్తుందని ఒక వాదన ఉన్నది. దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు మనకు అర్థమైతేనే ఉంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు 31 మందిలో 20 మంది వాళ్ళు ఉంటే మెజార్టీ లా అనేది అర్థమవుతుంది. అందుకనే ఈ పార్లమెంటరీ సిస్టంలో పార్లమెంటరీ పంతాలో ఉన్నటువంటి విధి విధానాలకు సంబంధించి లోతైనటువంటి విశ్లేషణ జరగాలి. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రమాదంలో పడ్డది, ప్రజాస్వామ్య విలువలు పాతరేయబడ్డాయి. అందుకనే ఇప్పుడున్న ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం అనేటువంటి కాన్సెప్ట్ దెబ్బతిన్నది. అందుకనే ఇవాళ ఉన్నటువంటి పొజిషన్లో ప్రజల నుంచే తీసుకోవాలి. జమిలీ ఎన్నికల యొక్క అంశానికి సంబంధించి ప్రజల నుంచే నేరుగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం అనేది సమస్య ఉంటుంది. ఎందుకంటే మొన్న మనకు జరిగినటువంటి ఎన్నికలు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినాను, ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం అని పోయి ఒకే దేశం ఒకే మన ఎన్నిక అనేది ఇప్పుడు మళ్ళీ కొత్త నినాదం. ఇప్పుడు అంటే పాత నినాదం పాతరేయబడ్డది, మళ్ళీ కొత్త అప్పుడు అదే కూడా అమలు కాలే. కాబట్టి ఇప్పుడు ఎన్నికల హామీలు, ఫిరాయింపులు అనేక లోపాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. వీటిని పాతరేయకుండా వీటికి ఎక్కడికక్కడ పులిస్టాప్ పెట్టకుండా వీటిపైన ఎలాంటి మార్పులు చేయకుండా చట్టాల్లో చేంజెస్ చేయకుండా కేవలం తమ పార్టీ ప్రయోజనాలు, స్వార్థం, మళ్ళీ అధికారంలో శాస్త్రంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతోటే ఈ జమిలీ ఎన్నికలు తప్ప ఇది ఇదివరకు గతంలో కూడా ఉన్నాయి, కొనసాగింది. మధ్యలో అవాంతరం వచ్చి 350 ఆర్టికల్ ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి నేపథ్యం ఉన్నది. ఇంకా ఉన్నటువంటి పొజిషన్లో కూడా ఇవాళ పాలకులు కూడా జిఎస్టీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ పనులు ఇస్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఉంటాయి, ప్రతిపక్ష ప్రభుత్వాలను నొక్కేస్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రాంతీయతత్వం, కుటుంబ పాలన, వ్యక్తిత్వ పాలన, ఏకపక్ష పాలన, నియంత్రణ పాలన కొనసాగినందువల్లనే ఇవాళ ఈ రకమైనటువంటి దేశం అనేక అంశాలు మరి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. జాతీయ పార్టీలు ఎప్పుడైతే కొంత మరి ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టిన తర్వాత జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత తగ్గిపోయి ఇవాళ మళ్ళీ జాతీయ పార్టీలు అంటే దేశ భవిష్యత్తు, దేశ సమైక్యత, దేశ సమగ్రత, దేశ సార్వభౌమికత్వాన్ని నిలబెట్టేటువంటి పత్రంలో ఆలోచన సాగాల్సిన అవసరం ఉంది. ఈ రకంగానే ఇవాళ మొత్తం మీద నరేంద్ర మోడీ ఏంటంటే తమ బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల యొక్క మరి వాళ్ళ యొక్క ఎజెండాను ఈయన అమలు పరుస్తున్నాడు. శాస్త్రంగా మా 2 టర్మ్లు అయినాయి, 3వ టర్మ్ కాస్త గెలిచినాడు. ఆ తర్వాత ఇటు కొనసాగించాలి, ముద్ర వేసుకోవాలంటే తప్ప ఇచ్చిన హామీలు ఏం అమలు చేసినాడు? ఏ ఒక్కటైనా అమలు, స్విస్ బ్యాంకులలో అప్పు తీస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, ఏది అమలు చేయరు. ఇప్పుడు నేను అన్నట్టు జిఎస్టీ ఒకే దేశం ఒక పన్ను అది మాత్రం ఉన్నదా? ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ మీద మళ్ళీ ఎందుకు అక్కడ కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకాలు? కానీ ఒకే పన్ను ఒకే, ఇవన్నీ ఇట్లే ఎలక్షన్ జమిలీ ఎన్నికలు కూడా ఇట్లా బోకసే తాత్కాలికంగా ప్రజలు భ్రమలో పెట్టి మన పెత్తనము శాస్త్రంగా ముద్దు చేసుకోవడానికి, నియంతృత్వాన్ని ఆ దశగా అడుగులేయడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పడంలో శక్తి లేదని అభిప్రాయపడుతున్నాను. రైట్. అదే పల్నాటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, చాలా వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అని ఏదైతే నినాదంతో బీజేపీ ఏదైతే ముందుకొచ్చిందో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించింది, అదే సమయంలో 1 నేషన్ 1 ఏదైతే పన్నులు ఏదైతే ఉన్నదో ఎందుకు అమలు చేస్తలేదు? అలాగే ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఏదైతే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన ఎజెండాను మాత్రమే బీజేపీ, నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సూటిగా చెప్పండి సార్ ప్లీజ్.
ఆర్ఎస్ఎస్ ని భారతీయ జనతా పార్టీకి లింక్ చేయడం అంటే నాకు అర్థం కావట్లేదు. ఆర్ఎస్ఎస్ విధానాలు వేరు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు వేరు, సేవా కార్యక్రమాలు వేరు. భారతీయ జనతా పార్టీ దానికి దీనికి ఎందుకు లింక్ చేస్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏది తీసుకొచ్చినా కూడా గవర్నమెంట్ కానీ పబ్లిక్ కి ఉపయోగపడే ఆలోచనలే పథకాలే ఉంటాయి తప్పితే ఇది అంటే కొన్ని పార్టీ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన కార్యక్రమం కాదు ఇది. ఈ వన్ ఎలక్షన్ అనేది 1983 నుంచి లా కమిషన్ 1919లో కానీ అనుకుంటా 83లో ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేసింది, లా కమిషన్ 99లో ప్రపోజ్ చేసింది, నీతి ఆయోగ్ మరి ఏదైతే ఉందో గవర్నమెంట్ థింక్ ట్యాంక్ 2017లో ప్రపోజ్ చేసింది. ఇవన్నీ ప్రపోజ్ చేసాకనే మరి రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని వేశారు. ఆ కమిటీ మొత్తం అందరినీ కన్సల్ట్ చేశాక ఒక రిపోర్ట్ తయారు చేశారు. 18,626 పేజీల రిపోర్ట్ తయారు చేశారు ఒక 100 days లో. ఆ రిపోర్ట్ ని ఇప్పుడు తీసుకొచ్చి మరి పార్లమెంట్ లో జేపీసీకి రెఫర్ చేశారు. జేపీసీ రెఫర్ చేశాక ఇవన్నీ కూడా స్టడీ చేశాకనే వస్తుంది తప్పితే దాంట్లో అన్ని పార్టీలను కన్సల్ట్ చేశాక అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు జేపీసీలో, ఈవెన్ ప్రియాంక గాంధీ కూడా ఉంది దాంట్లో. సో చేశాక వాళ్ళ ఎవరైతే సవరణలు చేయాలో ఏం చేయాలని చెప్పాకనే చేశాకనే పార్లమెంట్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పితే ఇప్పటి నుంచే మొదలుపెట్టి అది వస్తే ఇట్లా అవుతుంది అట్లా వస్తుంది. నేను చిన్న కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా దీని గురించి. గత 5 సంవత్సరాల కాలంలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అండ్ ఢిల్లీ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ దీని మీద సర్వే చేసింది. దీనికి ఏంటంటే 5 సంవత్సరాలు 2019లో జనరల్ ఎలక్షన్లు ఎంత ఖర్చు పెట్టిందంటే దగ్గర ఎలక్షన్ కోసమే 600 బిలియన్ రూపీస్ ఖర్చు పెట్టడం జరిగింది. ఇది జనరల్ ఎలక్షన్స్ 2019లో. ఇది ఏంటంటే వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్ అని చెప్పేసి కూడా ఈ సంస్థ చెప్పడం జరిగింది. అదొకటే కాదు, దాంతో పాటుగా ఎలక్షన్ ప్రాసెస్ స్ట్రీమ్లైన్ చేయడానికి, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పెంచడానికి. ఎందుకంటే ప్రతిసారి 2-3 నెలలకు ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ప్రతి ఎన్నికల్లో ఎందుకంటే మనకు తెలుసు రకరకాల రాష్ట్రాల్లో రకరకాల టైమింగ్స్ లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తూ ఉంది కాబట్టి అది ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోతా ఉన్నాయి. దాన్ని కంటిన్యూషన్ ప్రాసెస్ ఉండాలని ఒక ఆలోచన తోటి మరి ఈ యొక్క ప్రాసెస్ తీసుకురావడం జరుగుతుంది. దీనికి ఏదో పార్టీల కోసమో లేకపోతే భారతీయ జనతా పార్టీ కోసమో ఇంకొక పార్టీ కోసం కాదు. ఇది ఎవరో ఎజెండాను ఇంప్లిమెంట్ చేసేది కాదు. ఏంటంటే మిగతా ఇది ఒకటే కాదు, మిగతా కంట్రీస్ లో ఏదైతే కమిటీ ఉందో కోవింద్ కమిటీ, సౌత్ ఆఫ్రికా కానీ, స్వీడన్ కానీ, ఇండోనేషియా కానీ అక్కడక్కడ జరుగుతున్న ఎలక్షన్ ప్రాసెస్ ని, బెస్ట్ ప్రాక్టీస్ ని, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని మరి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా కూడా మనం స్టడీ చేశాక అప్పుడు ఏమైనా బిల్స్ ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే అప్పుడు చెప్పండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే దాంట్లో ఏం చేయాలి, ఏంటి, ఎట్లా ముందుకు వెళ్ళాలని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు, అప్పుడు సవరణలు చేస్తారు. అంతేగాని ఇప్పటి నుంచే మొదలు పెడితే సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఒకసారి రాష్ట్రాల వెనుకబడే దేశాలుగానే మనం ఉండాలా? ఇంత టెక్నాలజీ పెంచుకుంటున్నాము, మన వల్లే చాలా మంది ఎంతో మంది మరి ఇతర దేశాల్లో మంచి జాబులు చేస్తా ఉన్నారు, కంపెనీస్ కి సిఇఓలు పనిచేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇంకో చిన్న పాయింట్ చెప్తాను. ఈ గత 5 సంవత్సరాల కాలంలో 800 days ఆఫ్ గవర్నెన్స్ ఆగిపోయింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఆగిపోయినాయి, డిలే అవుతా ఉన్నాయి. 800 days ఆఫ్ గవర్నెన్స్ అంటే 5 సంవత్సరాల కాలంలో దగ్గరగా ఒక 1600 రోజుల్లో మరి 800 రోజులు. ఒక్కసారి ఇది సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఒకసారి ప్రొఫెసర్ వెంకట నారాయణ దగ్గర ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు తీసుకొచ్చి డెమోక్రటిక్ విధానంలో చాలా మంది కొంతమంది ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు వెంకటరెడ్డి గారు జస్ట్ ఏ మూమెంట్ సార్ వెంకటరెడ్డి గారు అసలు దేనికి ఎక్కడ పోతా ఉన్నాం మనం? వెంకటరెడ్డి గారు సమయం అయిపోయింది కాబట్టి మనం ఒకసారి ప్రొఫెసర్ వెంకట నారాయణ దగ్గరికి వెళ్దాం. వెంకట నారాయణ గారు ఇప్పుడు మీరు ఏదైతే మనం వెంకటరెడ్డి గారు చెప్తున్నారో ఒక్క నిమిషం సార్ తీసుకురావాలని ఒక ఆలోచన ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్ గా ఇది కంట్రీ దేశానికి ఉపయోగపడే
ప్రాసెస్ తప్పితే పార్టీలకు ఉపయోగపడే ప్రాసెస్ కాదు. దేశ అభివృద్ధి కానీ దేశ ఖర్చు తగ్గించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో తీసుకొచ్చిన ఓకే, థ్యాంక్ యూ సార్. వెంకటనారాయణ గారు, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, మీరు ఒక సూటిగా ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే ఉన్నదో విహెచ్పి ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ఏదైతే వాళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళు అనుసరిస్తలేరు, వీళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన కేవలం ప్రజలకు మంచిగా చేయాలని ఒక ఏదైతే మా మీద ఎలక్షన్కి సంబంధించిన బడ్జెట్ మా మీద ఇస్తున్నారు కాబట్టి ఆ బడ్జెట్ కు సంబంధించిన నివారించడానికే ఇది తీసుకొచ్చారని చెప్తాను. దీనికి సూటిగా ఒకటి మీరు ఏకభవిస్తున్నారా లేదా? ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు చెప్పండి సార్ ప్లీజ్. వెంకటనారాయణ గారు చాలా సమయం చాలా తక్కువ ఉంది, చెప్పండి సార్ ప్లీజ్. ఇవన్నీ ఎన్నికల ఖర్చు తగ్గించుకుందాయి అని చెప్పేది సరే, అది బాగానే ఉంది వినడానికి. కానీ ఎన్నికల ఖర్చు కంటే ఎక్కువ ప్రజలకు ప్రజాస్వామ్యం చాలా ఇంపార్టెంట్. తర్వాత దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు ఉన్నటువంటి నార్త్, సౌత్, వెస్ట్, ఇన్ని రకరకాల సంస్కృతులు ఉన్నటువంటి తర్వాత దేశంలో అనేక రాష్ట్రాలు కూడా అనేక అభివృద్ధిలో చాలా తేడాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. తర్వాత సామాజికంగా కూడా ఇప్పుడు ఒక ఆదివాసీలు ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసులు ఉన్నారు, లేకపోతే ఎస్సీలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క అభివృద్ధి తీరుతెన్నులలో దేశం అంతటా ఒక్క తీరుగా లేదు. కాబట్టి ఎక్కడి ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలు అక్కడ అసెంబ్లీ జరగాల్సిందే. జనరల్ గా ఓవరాల్ గా యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి అది పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సింది. కావాల్సినది ఏంటంటే ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు, ఇది ఏదో ఆషామాషి అమెండ్మెంట్ కాదు, ఇది ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులకు భంగం వాటిల్లేటువంటి ఒక పెద్ద ప్రధానమైన కుట్రగా భావిస్తాం. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంట్, ఎవరి డెవలప్మెంట్? విద్య పక్కకు పోయా, వైద్యం పక్కకు పోయా, మొత్తం ప్రైవేట్ రంగంలోకి ఒప్పజెప్పారు. ప్రజలు ఇవాళ డబ్బులు కట్టలేక సస్తా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి అనేది ఈ మోడలే దొంగ మోడల్. ఇది ఈ మోడల్ అభివృద్ధి అనేది మన్మోహన్ సింగ్ సమయం లేదు కాబట్టి మరొకసారి ఈ చర్చ దీనికి కొనసాగించవలసిందే. ఈ చర్చ ఇంతటితో ఆగదు. కాకపోతే రేపు మరొకసారి కూడా హరించేటువంటి ఈ చర్చను మరొకసారి కొనసాగిద్దాం. ఎందుకంటే ఇప్పుడు చర్చ దీంతోనే కాకపోతే ఇంకో ఎపిసోడ్లో కూడా దీన్ని తీసుకొని ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు కంక్లూడ్గా సుధాకర్ శర్మ గారు యాజ్ ఎ చీఫ్ ఎడిటర్గా మీరు ఇప్పుడు ఈ రోజు జరిగిన చర్చలో మీరు ఎలా ఏకభిస్తారు, దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి ఫైనల్గా? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు అనేక మంది చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ ఆలోచన విధానాన్ని మన ముందు ప్రవేశపెట్టారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ముఖ్యంగా మనం గమనిస్తే జమిలీ ఎన్నికలు అనేది చాలా పెద్ద విషయం. ఈ సందర్భంగా 4 సైడ్స్ టీవీ, 4 సైడ్స్ ఛానల్ తరఫున మేము ఏం కోరుతున్నామంటే, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ముందు లోతైన అధ్యయనం అనేది ముందు అక్కడ ఏర్పడాలి. దానికి ఒక ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అధ్యయనం చేసి కానీ అధ్యయనంలో ఇటువంటి జమిలీ ఎన్నికలు ప్రవేశపెట్టడం వల్ల దేశ సమగ్రతకు కానీ లేక ఇంకా ప్రగతికి కానీ ఇది దోహదపడుతుంది అని అక్కడ రూఢి అయిన తర్వాత మనం ఇటువంటివి ప్రవేశపెట్టుకుంటే బాగుంటుంది. దానికంటే ముందు ఇంకొకటి జమిలీ ఎన్నికల యొక్క మనం ఇప్పుడు ఆర్టికల్స్లో ఏ మార్పు చేయాలి, అలాగే మనం ఏ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టుకోవాలి, ఇటువంటి మాటలే మాట్లాడుతున్నాం. కానీ ఎగ్జాక్ట్గా జమిలీ ఎన్నికల యొక్క ఫ్రేమ్వర్క్ అనేది మనం ఇవ్వలేదు. ఆ ఫ్రేమ్వర్క్ ఎందుకు అవసరం అంటే, మనం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అనేక ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. ఎకనామిక్గా, సోషల్గా, కల్చరల్గా, రిలీజియస్గా అనేక రకాలైనటువంటి ఎడ్యుకేషనల్గా ఎన్నో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి జియోగ్రఫికల్గా కూడా ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి దేశం. కాబట్టి ఇక్కడ మనం ఇటువంటి ప్రక్రియను చేపట్టాలి అంటే లోతైన అధ్యయనం ఉండాలి, ఒక పర్ఫెక్ట్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఇటువంటి జమిలీ ఎన్నికలు జరగకుండా ఏదైనా విఘాతం ఏర్పడినా కూడా దాన్ని సరిచేసుకునేటువంటి ఒక మనకు మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ కూడా మనం ఇప్పుడే ఆలోచించాలి. ఎందుకంటే ఒకటి ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ అది నిరాటంకంగా కొనసాగే విధానం కూడా ఉండాలి. కాబట్టి ఆ అధ్యయనం కూడా అంటే పోస్ట్ ఇంప్లిమెంటేషన్ స్టడీస్ కూడా ఇప్పుడే మనం జరగాలి. ప్రీ ఇంప్లిమెంటేషన్ స్టడీస్ షుడ్ బి ఫాలోడ్ కన్కరెంట్లీ బై పోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది జమిలీ ఎలక్షన్స్. ఈ రెండు జరిగిన తర్వాత ఆ ఫ్రేమ్వర్క్ సరిగా ఉంటే అప్పుడు అందరి ఆమోదం కనుక దొరికితే నిజంగా అప్పుడు దానిపైన మనం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్, ఈరోజు ఈ చర్చా కార్యక్రమానికి పాల్గొన్నందుకు మస్తాన్ రావు గారికి, చాలా వెంకటరెడ్డి గారికి, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారికి, అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా చీఫ్ ఎడిటర్ గారు సుధాకర్ శర్మ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మనం కలుసుకొని ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.